బార్డర్లో బీఎస్ఎఫ్ చాలా కీలకం. సరిహద్దులో తెగబడుతున్న పాక్ రేంజర్లకు చుక్కలు చూపిస్తోంది బీఎస్ఎఫ్. అక్రమ చొరబాటుదారుల్ని, ఉగ్రవాదుల్ని బార్డర్లోనే బ్రేక్ వేస్తారు బీఎస్ఎఫ్ సిబ్బంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ రేంజర్లు బార్డర్లో రెచ్చగొడుతున్నారు. మినిట్ టు మినిట్ అబ్జర్వేషన్ చేస్తూ పాక్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. ఇక నిన్న రాత్రి 8 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది బీఎస్ఎఫ్. ఎల్ఓసి పాక్ వైపు నుంచి భారీ స్థాయిలో షెల్లింగ్ కొనసాగుతుంది. యూరి, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో పాక్ రేంజర్లు తెగబడుతున్నారు. బార్డర్లో ఎవరైనా సరిహద్దుల దగ్గర అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చివేత ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి షరీఫ్ లైవ్ లో ఉన్నారు. షరీఫ్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పెహల్గాం అటాక్ తర్వాత పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్ట్రైక్ చేశాయి. ఆ స్ట్రైక్ చేసినప్పటి నుంచి రిటాలియేషన్కి దిగుతోంది. అటు పాక్ ఆర్మీతో పాటు నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ లాంటి, లష్కర్ ఇ తైబా లాంటి ఉగ్రవాద సంస్థలు అక్రమంగా మన టెరిటరీలోకి, ఇండియన్ టెరిటరీలోకి అక్రమ చొరబాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్న సాంబా సెక్టార్ వద్ద అక్రమంగా చొరబాటుకు ప్రయత్నం చేశారు. దీంట్లో ఐబీ ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర బీఎస్ఎఫ్ చాలా కీలకంగా క్రూషియల్ రోల్ పోషిస్తుంది. బీఎస్ఎఫ్తో పాటు సిఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి భద్రతా బలగాలంతా కూడా ఫిజికల్గా బార్డర్ దగ్గర ఉంటాయి. ఐబీ ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర గస్తీ కాస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే సాంబా సెక్టార్ నుంచి ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచి అక్రమంగా మన టెరిటరీలోకి, మన భారత భూభాగంలోకి వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టారు. దాదాపు జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి మొత్తం 7 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కూడా పూర్తిస్థాయిలో లెక్కలు బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే బీఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో పాటు సిఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి చీఫ్స్తో, సిడిఎస్కి సంబంధించినటువంటి చీఫ్స్తో పలుమార్లు హై లెవెల్ మీటింగ్స్ని కాల్ఫర్ చేస్తున్నారు. పెహల్గాం అటాక్ తర్వాత ఖచ్చితంగా కవ్వింపు చర్యలకు పాక్ దిగుతుందని చెప్పి ముందుగానే ఇండియా భావించింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా అదే భావిస్తున్నారు. కంటిన్యూగా సీజ్ ఫైర్స్ని వైలేట్ చేస్తూ కంటిన్యూగా షెల్లింగ్కి ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే పాక్ నుంచి వచ్చేటువంటి అక్రమ చొరబాట్లు ఎవరైతే ఉన్నారో అటు ఇండియన్ ఆర్మీని టార్గెట్ చేస్తూ ఎట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ రెసిడెన్షియల్స్ పైన షెల్లింగ్స్ చేస్తున్నారనేటువంటి అంశం అక్కడి రిపోర్ట్ అవుతున్నాయి. దాంట్లో భాగంగానే బీఎస్ఎఫ్ చీఫ్కి సంబంధించి దల్జిత్ సింగ్, అదేవిధంగా సిఐఎస్ఎఫ్ చీఫ్ రజ్వీందర్ సింగ్, సిడిఎస్ అనిల్ చౌహాన్ ముగ్గురు కూడా త్రివిధ అధిపతితో పాటు సిఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి చీఫ్స్ అంతా కూడా ఇప్పటికే రక్షణ శాఖ, హోంశాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేస్తున్నారు. బీఎస్ఎఫ్ది చాలా కీలకమైనటువంటి పొజిషన్గా ఉంటుంది. ఎల్ఓసికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇటు చైనా, ఇండియాకి సంబంధించిన బార్డర్ పైన అక్కడొక లైన్ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా బీఎస్ఎఫ్ పూర్తి స్థాయిలో గస్తీ కాస్తుంటుంది. ఇంటర్నేషనల్ బార్డర్ పైన, ఐబీ పైనే ప్రతి ఒక్క ఫోకస్ బీఎస్ఎఫ్కి సంబంధించి ఉంటుంది. కాబట్టి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ కూడా ఉన్నాయి. బీఎస్ఎఫ్కి అక్రమ చొరబాటుకు ప్రయత్నాలు చేస్తే, ఎవరైనా అనుమానాస్పదంగా తమ టెరిటరీలోకి, ఇండియన్ టెరిటరీలోకి భూభాగం గుండా ఫిజికల్ గుండా వచ్చే ప్రయత్నం చేస్తే వెంటనే షూట్అవుట్ ఆర్డర్ని చేయొచ్చు. షూట్అవుట్ ఆర్డర్ని ఇచ్చాము, ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చామనేటువంటి విషయాన్ని బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి చీఫ్స్ అంతా కూడా గ్రౌండ్ జీరోలో ఉన్నటువంటి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. నిన్న మనం చూసినాం, దాదాపు 9:30 నుంచి అర్ధరాత్రి 11:30 వరకు కూడా కంప్లీట్గా జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్కి సంబంధించినటువంటి దాదాపు 15 ప్రాంతాలను పాక్ ఆర్మీ ఫోర్స్ టార్గెట్ పెట్టాయి. వాటిని నిర్వీర్యం చేయడంలో సక్సెస్ అయింది. C-400 సంబంధించినటువంటి సుదర్శన చక్ర చాకచక్యంగా వ్యవహరించింది. రేంజ్లోనే, సర్ఫేస్ టు మిసైల్ రేంజ్లోనే వాటిని నిర్వీర్యం చేసింది, మట్టుబెట్టింది. సో కంప్లీట్గా బ్యాక్ టు బ్యాక్ మిసైల్స్ని వదిలినప్పటికీ కూడా వాటన్నిటికీ చెక్ పెడుతూ వస్తుంది. అటు గగనతలంపై నుంచి వస్తున్నటువంటి వాటికి C-400 చెక్ పెడుతోంది, S-400 చెక్ పెడుతోంది. అదేవిధంగా అట్ ది సేమ్ టైం భూభాగం నుంచి ఇటు 2 విధాలా కూడా పాక్ కవ్వింపు చర్యలు చేస్తోంది. యాక్చువల్లీ బార్డర్లో ఉన్నటువంటి పంజాబ్, రాజస్థాన్ భూభాగం గుండా వచ్చే ప్రయత్నాలు చేస్తే అక్కడ బీఎస్ఎఫ్ అడ్డుకుంటుంది. ఇక గగనతలం నుంచి ఫైర్ చేసే ప్రయత్నాలు చేసే మిసైల్స్ని, మానవరహిత మిసైల్స్ని వదిలే ప్రయత్నం చేస్తే S-400 సంబంధించినటువంటి సుదర్శన చక్ర డిఫెన్స్ సిస్టమ్ ఇప్పటికే ఐడిఎస్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తోంది. త్రివిధ దళాలకు సంబంధించి
స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఐడిఎస్ పూర్తి స్థాయిలో హై అలర్ట్ అయింది. హైటెన్స్ వాతావరణంలో జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో పాక్కి సంబంధించినటువంటి టార్గెట్లో జైసల్మీర్ ఉంది, సాంబా ఉంది, ఈ రకమైనటువంటి పంజాబ్కి సంబంధించి కావచ్చు. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీ వైష్ణవి ఆలయంపై కూడా డ్రోన్స్ని వదిలే ప్రయత్నం నిన్న చేశారు. వాటిని కూడా చాకచక్యంగా డ్రోన్స్ని మట్టుబెట్టడంలో S-400కి సంబంధించినటువంటి ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ చాలా యాక్టివ్గా పనిచేస్తోంది. ఇక బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్కి సంబంధించి కూడా ఫిజికల్గా ఎప్పుడు కూడా ఉంటారు. ఎండలు లెక్క చేయరు, వానలు లెక్క చేయరు. 0 డిగ్రీస్లో కూడా వాళ్ళు అక్కడే బార్డర్లో డ్యూటీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఐబీ పైనే అందరి ఫోకస్ ఉంది. త్రివిధ దళాలతో పాటు BISFకి సంబంధించి ఫిజికల్గా గ్రౌండ్లో ఉంటారు. గ్రౌండ్ జీరోలో నుంచి వాళ్ళ రిపోర్టింగ్ అంతా ఉంటుంది, వాళ్ళ డ్యూటీ కూడా ఉంటుంది. కాబట్టి ప్రధానమైనటువంటి ఐసోలేటెడ్ ఏరియాస్, సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలు, అదేవిధంగా పాక్ నుంచి ఇండియాకు అవలీలుగా ఎవరైతే వచ్చే ప్రయత్నం చేశారో బిఫోర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి కావచ్చు, ఇంతకుముందు అక్రమ చొరబాట్లకు సీజ్ ఫైర్ వయలేషన్కి పాల్పడేటువంటి ఏవైతే స్పాట్స్ ఉన్నాయో ఆ స్పాట్స్ని ఇప్పటికే గుర్తించారు. జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి బ్లాక్అవుట్ కొనసాగుతోంది. ఎయిర్పోర్ట్స్ అన్నింటినీ కూడా డిఫెన్స్ సంబంధించి ఆర్మ్డ్ ఫోర్సెస్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎప్పటికప్పుడు హై అండ్ మీటింగ్ కాల్ఫర్ చేసి పూర్తి స్థాయిలో గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉంది అనేటువంటి విషయాలపైన ప్రస్తుతానికైతే పూర్తి డీటెయిల్స్ హైర్ అఫీషియల్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. అయినప్పటికీ S-400కి సంబంధించినటువంటి ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ వాటన్నిటినీ చాకచక్యంగా స్మాష్ చేసింది. ఆ ఒక కాన్ఫిడెంట్ లెవెల్ని జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో నింపిందని చెప్పాలి. ఇప్పటికైతే ప్రశాంత వాతావరణం ఉందనేటువంటి విషయాన్ని అక్కడి సోర్సెస్ చెప్తున్నాయి. రొటీన్లో భాగంగా ఎవరి ఉద్యోగాలకు వాళ్ళు వెళ్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఒకవేళ ఇప్పటికీ రిలాక్స్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కాదు ఇది. ఏ క్షణమైనా సరే రిటాలియేషన్కి పాక్ దిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దానికి బదులుగా ఈ రకమైనటువంటి BSF జవాన్లు జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి వాళ్ళని 7గురిని సాంబా సెక్టార్లో మట్టుబెట్టారు. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఒక మాట చెప్తోంది, మా దగ్గర ఎలాంటి ఉగ్రవాద స్థావరాలు లేవు, ఉగ్రవాదులకు మేము ఏ రకంగా సహాయం చేస్తలేమనేటువంటి అంశాన్ని ఒక ఆస్పెక్ట్లో చెప్తుంది. మరోవైపు ఫండింగ్ని మేమే ఇస్తున్నామనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఆఫీషియల్స్, గవర్నమెంట్ సంబంధించిన ఆఫీషియల్స్ చెప్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే నిన్నటి ప్రెస్ బ్రీఫ్లో కూడా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, పాక్ ఖచ్చితంగా ఉగ్రవాదులతో టార్గెట్ చేసే ఇండియా పైన దాడులకు తెగపడుతోంది. అక్కడి స్థానిక చిన్న ఉగ్రవాద సంస్థ అయినటువంటి TRF, ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది చాలా యాక్టివ్ రోల్గా ఉంటుంది. ఆ యాక్టివ్ రోల్ జైషే మహమ్మద్, లష్కర్ తైబాకు సంబంధించినటువంటి ఈ కొలాబరేషన్లోనే దాడులకు ప్రతిసారి తెగబడుతూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్పారు. ఐక్యరాజ్య సమితి ముందు కూడా చాలాసార్లు ఈ అంశాలని ఉంచాము, కానీ పాకిస్తాన్ మాత్రం తమని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందనేటువంటి అంశాలను కూడా చెప్తున్నారు. కాబట్టి అన్ని విధాల త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మేమంతా కూడా అలర్ట్గా ఉన్నాం. యుద్ధం అనివార్యమైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం, అన్ని విధాల సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని ఇండియా చాలా నొక్కి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. బార్డర్కి సంబంధించి ఐబీ ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర మాత్రం BISFకి సంబంధించినటువంటి గస్తీ మాత్రం మరింత స్ట్రెంథన్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి.